చిలుకూరు బాలాజీ టెంపుల్ ఘటనకు సంబంధించిన వీడియోలు చాలా వచ్చినాయి. దాని మీద అతను మాట్లాడిన మాటలు వాటిపైన మీకేమనిపించింది? మన రాజ్యాంగమే మనకందరికీ పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, అది బైబుల్, ఖురాను, భగవద్గీత కన్నా గొప్పదని. ఇగో ఇంత డబ్బులు తీసుకుంటే నీ గుళ్ళకి రావాలి, ఇంత డబ్బులు తీసుకుంటే ప్రదక్షిణ చేయాలని అటువంటి అంశాన్ని ఎప్పుడో ప్రభుత్వంతో కొట్లాడి మేము డబ్బులు తీసుకోకుండా సేవలు చేస్తున్నామని చెప్పి ఆ పద్ధతిలో చేస్తున్నటువంటి రంగరాజన్ పైన దాడి చేయడం ఇది చాలా అమానుషమైనటువంటి విషయం. లేకపోతే యాజ్ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులుగా ఎందుకు ఖండిస్తున్నామంటే ఆయన ఒక బ్రాహ్మణ కులంలో ఒక పూజారి వ్యవస్థలో ఉంటూ నడిపిస్తూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశం ఇచ్చిన చట్టాన్ని గౌరవిస్తాం అన్నది. ఇది మించిన గ్రంథమిది, మనుష్య మృగాలకు మనువాదుల మెడలొంచిన గ్రంథమిది. మీరు ఆ సందర్భాలు జనవాదులు మనువాదులు అని చాలా చెప్తూ ఉంటారు. రంగరాజన్ గారు త్రినామాలు పెట్టుకొని రాజ్యాంగాన్ని గౌరవిస్తానని అన్నాడు కదా, అతను జనవాది. ఏమి నామాలు పెట్టుకోకుండా రాముని పేరు ఇంకోటి పేరు చెప్పుకొని దండాలు చేస్తుంటారు వాళ్ళు మనవాళ్ళు. ఇవాళ దాడి చేయడము, తిట్టడము, మేము చెప్పిన దానికి విను అని చెప్పడం. బసవేశ్వరుడు మార్పుకి ఏం చేసిండు ఆయన? ఇప్పుడు బసవేశ్వరుడు ఆ మహానుభావుడు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడు. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఈ జనరేషన్లో వాళ్ళు చేయాల్సింది ఏమిటి? వీరరాఘవరెడ్డి గారికి నిజంగా ఒక చిన్న రిక్వెస్ట్ నాకు. ముందుగా మీ రెడ్డిలకు ప్రతి గుళ్ళల్లో పూజారులను చేయించు. అక్కడ ఆ పని చేసినాక ఇక్కడ దాడి లాంటి దానికి వస్తే. నమస్తే. గడిచిన 24 గంటలలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకునిపై దాడి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని, రాజ్యాంగబద్ధంగా వివరిస్తారని చాలా స్పష్టంగా మాట్లాడిన వీడియోలు వచ్చినాయి. అసలు ఘటన ఈ సంఘటన ఎట్లా అర్థం చేసుకోవాలి? వారు చాలా విషయాలలో ఇవాళ జరుగుతున్న లేదా మన సమాజంలో వస్తున్న చాలా మార్పులు, ఆ మార్పులను ఆయన సానుకూలమైన అనుకూలమైన మార్పులను వారు ఆహ్వానించే వారిలో తొలి వరుసలో ఉన్నారు. బహుశా వాళ్ళ నాన్నగారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. వారు ఆ కాంట్రిబ్యూషన్ ఆ మేరకు ఉన్నది. ఈ మొత్తం ఘటనను ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటి గురించి మన దగ్గర సాహిత్యకారులు, పాటల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన వారు, చేస్తూ ఉన్నవారు, అంబేద్కర్ ఐడియాలజీని కొనసాగిస్తున్నవారు, వారి మాస్టర్జీ గారు నా దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఘటనకు సంబంధించిన వీడియోలు చాలా వచ్చినాయి. బహుశా నేను కూడా చూసి దాని మీద అతను మాట్లాడిన మాటలు వాటిపైన మీకేమనిపించింది? ఇది వెర్రితలలేస్తున్నటువంటి ఒక గుంపు చేస్తున్నటువంటి ఈ దాడులకు సంబంధించినట్టు వెనకాల వారికి ఏమైందంటే రాముని కంటే ఎక్కువ కూడా తమని యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి, ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవాలంటే ఏదో ఒక నాటకం చేయాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ రామరాజ్యము, రామసేవ వీటికంటే కూడా బై కన్సెంట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అన్నాడు బుద్ధుడు. ప్రేమ అభిమానంతో ఏదైనా సాధించవచ్చు. నువ్వు పోయేసి అక్కడ బలవంతంగా వారి మీద నువ్వు చేస్తున్నటువంటిది ఇది లేదు అది లేదు, నీకు మంత్రాలు వస్తాయా అని అడిగి తన మంత్రాలు 4 నేర్చుకున్న మంత్రాలను వదిలేసి ఇది చేస్తుండే. నాకు మొట్టమొదటి ఏందా వీరరాఘవరెడ్డి అంటే ఆయన మహానుభావుడు ఎవరైతే వచ్చారో తూర్పుగోదావరికి వెళ్ళి వచ్చాడు ఇక్కడికి. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఒక్క ఆలయానికన్నా రెడ్డిని పెట్టించి పూజారిగా ఆయన వలిస్తున్న మంత్రాలు ఏవైతున్నాయి కదా, లేకుంటే ఆయననే స్వయంగా ఒక పూజారి అయ్యి అక్కడ నువ్వు మార్పు తీసుకురాగలిగితే నిజంగా కూడా నీకు రాముని మీద, దైవం మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడ ఏదో మా యొక్క తెలంగాణ ప్రాంతంలో అంటే ప్రాంతాల విషయం మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి అమలాపురంకి వెళ్ళొచ్చి ఇక్కడ దాడి చేయడం ఏంటిది? అందులోనూ అతను ఒక పైసా తీసుకోకుండా భక్తుల నుంచి ఏదంటే ఇగో ఇంత డబ్బులు తీసుకుంటే నీ గుళ్ళకి రావాలి, ఇంత డబ్బులు తీసుకుంటే ప్రదక్షిణ చేయాలని అటువంటి అంశాన్ని ఎప్పుడో ప్రభుత్వంతో కొట్లాడి మేము డబ్బులు తీసుకోకుండా సేవలు చేస్తున్నామని చెప్పి ఆ పద్ధతిలో చేస్తున్నటువంటి రంగరాజన్ పైన దాడి చేయడం ఇది చాలా అమానుషమైనటువంటి విషయం.
మేము దీన్ని ఒక విశ్వజన కళామండలి లేకపోతే యాజ్ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులుగా ఎందుకు ఖండిస్తున్నామంటే ఆయన ఒక బ్రాహ్మణ కులంలో ఒక పూజారి వ్యవస్థలో ఉంటూ నడిపిస్తూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశం ఇచ్చిన చట్టాన్ని గౌరవిస్తాం అన్నాడు. అది నిజమైనటువంటిది. మన రాజ్యాంగమే మనకందరికీ పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, అది బైబుల్ ఖురాను భగవద్గీత కన్నా గొప్పదని తెలిసింది ఈరోజే, తెలియాలి ప్రతిరోజే. మన రాజ్యాంగమే మనకందరికీ పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, అది బైబుల్ ఖురాను భగవద్గీత కన్నా గొప్పదని. వేద పురాణాదుపనిషత్తులను మించిన గ్రంథమిది, ఇది మించిన గ్రంథమిది. మనుష్య మృగాలకు మనువాదుల మెడలొంచిన గ్రంథమిది. మనిషిని మనిషిగా చూడాలని బోధించిన గ్రంథమిది. మనిషిని మనిషిగా చూడాలని బోధించిన గ్రంథమిది. సర్వమానవులు సమానమంటూ నేర్పిన గ్రంథమిది. అట్లా ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీతను పాటించే వాళ్ళు, సిక్కులు పాటించేటువంటి దానికి సంబంధించిన, బౌద్ధులు పాటించే దానికి సంబంధించినటువంటి వారి వారి మత గ్రంథాల కంటే కూడా గొప్పనైనటువంటి యొక్క రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క దేశాన్ని దార్శనికుడుగా ఇన్ని మతాలను, వేలాది కులాలను, వందలాది భాషలని, పదులలో ఉన్నటువంటి మతాలను ఏకీకృతం చేసి ఆ మహానుభావుడు ఒక రాజ్యాంగం ఇచ్చాడు. దాని ప్రకారం నడుచుకుంటున్నటువంటి ఆ రంగరాజు మీద దాడి చేయడం నిజమైనటువంటి అభ్యుదయవాదులు, నిజమైనటువంటి అంబేద్కరేట్స్, నిజమైనటువంటి మానవతావాదులు నిర్ద్వందంగా ఖండించాలి. దీన్ని మీరు ఆ సందర్భాలు జనవాదులు, మనువాదులు అని చాలా చెప్తూ ఉంటారు. అవును, డిఫైన్ చేయండి దాన్ని. బ్రదర్, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను. ఇప్పుడు నాకు ఉదాహరణ నేనేమంటున్నంటే, రంగరాజన్ గారు త్రినామాలు పెట్టుకొని రాజ్యాంగాన్ని గౌరవిస్తానని అన్నాడు కదా, అతను జనవాది. ఏమి నామాలు పెట్టుకోకుండా రాముని పేరు ఇంకోటి పేరు చెప్పుకొని దండాలు చేస్తుంటారు వాళ్ళు మనువాదులు. మనువాదులు అంటే ఏంటి? అందరూ బాగుండాలి కాదు, నేను ఒక్కనే బాగుండాలి, నా ఇల్లు పెద్దగా ఉండాలి, నా ఇంటి ముందు 2 కార్లు ఉండాలి, నా పిల్లల మెడ నిండా సొమ్ములు ఉండాలి అనుకున్నాడు మనువాది. వాడు మాదిగోడు కానీ మాలోడు కానీ ఎవరన్నా కానీ. జనవాది అంటారంటే రంగరాజన్ లాంటి వాడు. పూర్వకాలం బసవేశ్వరుడు, అంతకుముందు బుద్ధుడు, ఆ తర్వాత పూలే, పెరియార్, నారాయణ గురు, మన బాబాసాహెబ్ అంబేద్కర్, మొన్న కాశీరావు వరకు వీళ్ళందరూ జనవాదులు. అంటే అందరూ బాగుండాలి, నేను ఉండాలి అంటే జనవాది. నేను ఒక్కనే బాగుండాలి, నా స్వార్థం కోసం ఎలాంటి దుర్మార్గాలైనా చేయాలనేవాడు మనవాది. సో ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటాం ఇప్పుడు ఈ సందర్భంగా అంటున్నంటే, అతను బ్రహ్మాండంగా వేలాది మందికి భక్తులకు ఉచితంగా మునివాహన సేవ కూడా ఆయన నిర్వహించిన కార్యక్రమం మీకు ఆ ఐడియా ఉంది. అతను ఒక దళితుడిని తన భుజాల మీద ఎత్తుకొని యొక్క మనుషులందరూ సమానమని. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ శైవంకును వైష్ణవానికి ఉన్నటువంటి గొడవల మధ్యలో అప్పుడు పెద్ద యుద్ధాలు జరిగినాయి. అవును, శివకేశవుల కొద్దు భేదము. ఈ పాట ఎందుకు వచ్చిందంటే మన పెద్దలు రాసుకున్నారు, మన తాతలు ముత్తాతలు రాసుకున్నట్టు. అక్కడ భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినాయి. అడ్డనామాలకు పొడుగు నామాలలో పెద్ద యుద్ధాలు జరిగినాయి. అప్పుడు వద్దురా బాబు ఈ గొడవలు, మనుషులందరూ సమానమని, శివకేశవుల కొద్దు భేదము అని చెప్పి ఒక అద్భుతమైన పాటను రాసి దాన్ని ప్యాచప్ చేయడానికి వచ్చినటువంటి పాట. ఇది ఒక్కటి పాటలన్నిటికి సంబంధించినటువంటి. ఇప్పుడు కబీరు, నానకు, చోకమేళ, ఈ మహానుభావులు చేసినటువంటి భక్తి ఉద్యమాలను ఎవరి కోసం చేశారండి? ఇలాంటి దుర్మార్గులు మధ్యలో వచ్చి మన ఏంటంటే చిచ్చురా చేస్తూ ఉంటే దాన్ని ఆర్పడానికి కృషి చేసినటువంటి మహానుభావులు కబీరు కానీ, నానక్ కానీ, ఒక్క చోకమేళ కానీ అనేక మంది భక్తి ఉద్యమాలు వచ్చినాయి. అట్లా ఈ మహానుభావులు వారి స్వార్థం కోసం సమాజాన్ని ముక్కచెక్కలు చేస్తూ ఉంటే ఈ దేశ మూలవాసులు, ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి హరప్ప, మొహంజదార నగరాలను నిర్మించి మీ రామాయణ మహాభారతాలను ఆఖరికి భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి వర్గాల వాళ్ళు ఈ దేశం మూలవాసులు. మీలాగా బయటకెళ్ళి బతుకొచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ దోసుకుంటూ
దేశద్రోహులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా, దేశభక్తులు వేరే, దేశద్రోహులు వేరే సార్. దేశభక్తులకు ఉన్న దేశద్రోహులకు ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు సార్. దేశభక్తులు అనేవాళ్ళు మీ యొక్క ధర్మం ప్రకారంగా మీరే దేశద్రోహులు ఫస్ట్. ఎట్లా? మీరు వర్ణాశ్రమ ధర్మాన్ని తెచ్చారు. చతుర్వర్ణమయ సృష్టి అని చెప్పేసి కృష్ణుడు అన్నాడు అని చెప్పి ఆయన మీద పెట్టి మీరు 4 వర్ణాలు ఉన్నాయి, ఈ 4 వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పనులు చేయాలన్నారు. ఏంటి? బ్రాహ్మణ వర్గం అనేవాళ్ళు పూజారులుగా ఉండాలి, ఒక బోధకులుగా ఉండాలి, అంటే ఒక రాజుకు సలహాదారులుగా ఉండాలి. సమాజానికి వీళ్ళు ఏమన్నారు? సామాజిక హితం కోరుకునే వాళ్ళని పూజారులకు పెట్టారు అప్పుడు. తర్వాత ఈ దేశంలో యుద్ధం మాత్రం ఎవరు చేయాలి? ఓన్లీ క్షత్రియులు చేయాలి. క్షత్రియులు అంటే వాళ్ళు 2వ గ్రేడ్లో ఉన్నట్టు. తర్వాత వైశ్యులు. ఈ వైశ్యులు అనేవాళ్ళు ఏంటంటే సమాజంలో ఉన్నట్టు సంపదని సృష్టించి ఈ పై 2 కులాలకు వాళ్ళు సేవలు చేయాలి. ఇక 4వ ఉన్నది కులం, అదేంటంటే మొత్తం ఈ 3 పై వర్ణాలకు సంబంధించి అనేక సేవలు చేస్తూ వారి తాబేదారులు ఉంటూ వారు చెప్పింది చేస్తూ వారికి నిరంతరంగా అడుగులకు మడుగులొస్తుండేటువంటి బ్రాహ్మణస్య ముఖమాసి బాహూరాజన్యకృత యద్వైశ్య వృదస్య పాదాదాయత అన్నారు. మనుషులందరూ ఇప్పుడు చిన్న కుర్రని కూడా ఇప్పుడు మన సెల్ఫోన్లో అంశాలు చూస్తున్న చిన్న కుర్రని మనుషులు ఎట్లా పుడతాడు చెప్పేస్తారు, ఎట్లా పుడతాడు అని. కానీ వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? మనుషులంటే తలకాయలకి వెళ్ళొకరు, భుజాలకి వెళ్ళొకరు, ఉదరములకి వెళ్ళంటే తొడలకి వెళ్ళొకరు, కాళ్ళకి వెళ్ళి పుడతారు. ఇప్పుడు పాట పాడలేదు మా చెప్తున్నా కదా, ఇదేమి ధర్మమన్నా బుద్ధిరిగిన భీమన్నా అధర్మమంటే ఇలలో మను ధర్మమురోరన్నా అధర్మ సారమేందో విప్పి చెప్పుతానన్నా ఆసక్తి ఉంటేనే ఆలకించుమోరన్నా బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహురాజన్యకృత యద్వైశ్యో వృదస్య పాదాజాయత బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట క్షత్రియులు పుట్టింది ఛాతి చేతుల్లోనంట కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట ఈ పుట్టింది సోకాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క రంగరాయని మీద దాడి చేసిన రెడ్డి ఎవరైతున్నాడో ఆడు వాని గుళ్ళోకి రానియారు మీ శాస్త్ర ప్రకారం. ఆ రెడ్డి కమ్మ కాపు వెలమ రులు పుట్టింది చెప్పు కాలి నుండంట అరే పుట్టవలసిన చోటు నుండి పుట్టారు కాబోలు ఈ మాల మాదిగ కమ్మరి కుమ్మరి సాకలి ఎరకలి యానాది గొల్ల గౌడ సత్తర సౌర పద్మశాలి ఈ 3600 కులాలను పుట్టించినోడు ఎవడంటానంటే ఈ ప్రోగ్రాం చూస్తూ న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మతిని తెలిపేటువంటి మనుషులైన మీకందరికెరుగా బూర్ది గుంటల బొర్లే గాడుదులకు ఏ మెరుక. ఇది దుర్మార్గమైనటువంటి అంటే వారి ఆలోచనకు ఈ వ్యవస్థ ఈ నిర్మాణం వాళ్ళ అది కూడా పెట్టుకోవడానికి ఎక్కడికల్లో బతుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మీరు ఈ వీరశైవం శ్రీ వైష్ణవి ఒక పాట అన్నారు కదా, పాడండి అది. శివకేశవుల కొద్దు భేదము కలిపి నడవాలే వారిరువు సాధ్యము శివకేశవుల కొద్దు భేదము అని చెప్పేసి ఒక పాట ఉంది. అయితే ఇట్లాగా మీరు రాసిన ఏమన్నా మనకు దేవుళ్ళ మీద ఉన్నటువంటి వ్యత్యాలకు సంబంధించినటువంటి రాసినాము. అట్లాగా మనం దేవుళ్ళ మీద అంటారంటే అరుంధతికి వశిష్ఠునికి రిలేషన్ అంటే ఇక్కడ మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఎన్ని మైనస్లు ఉన్నప్పటికీ కింద ఉన్న అంటరాని కులాల ప్రజలకు ఒక దేవత, పైన ఉన్న వశిష్ఠునికి కూడా ఒక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అది కూడా ఉంది కదా, ఒక గాథ ఉంది కదా. అయితే విషయం ఏంటంటే బుచ్చన్న గారు ఇక్కడ తమకు ప్రమాదం వచ్చినప్పుడు, తమ యొక్క అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు అందరు అట్లా చేస్తారు మనవాదులు. ఉదాహరణకి మీకు ఈ యొక్క బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి దానికి సంబంధించి విడిపోవడానికి కూడా ముఖ్యమైన కారణం చెప్పినాక మనకి దాన్ని కాపాడడానికి ఏం జరిగింది చెప్తున్నాం. ఉదాహరణకి స్వాతంత్రము ఇవ్వాలి, కానీ దాన్ని ముస్లింలకు వేరే, సోకాళ్ళు హిందువులకు వేరేగా ఇవ్వాలనేది ఒక లాస్ట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చి అటు పాకిస్తాన్ ఇటు హిందుస్థాన్ లాగా చేశారు. ఈ చేస్తున్న క్రమంలో దానికి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాయాలి.
రాయాలంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఖలో పెళ్లి పెట్టుకుని ఊరంతా ఎత్తికినట్టు ఆడికి వేరు వీడికి వేరు ఏంటో ఒక ఆయన చెప్పిండు ఇంగ్లాండ్లో, పిచ్చినా కొడుకులారా, మీ దేశంలోనే ఒక అమూల్యమైనటువంటి ఒక సృజనకారుడు, శక్తివంతుడు, రాజ్యాంగాన్ని మొత్తం ఇట్లా అవపోసన పెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేశంలో ఉన్నాడు, మా దగ్గరికి ఉంచుతారు పోయి ఆయన చెప్తే రాస్తారంటని చెప్తే అప్పుడు గాంధీ లేస్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఇవ్వాలన్నట్టు అనుకున్నప్పుడు దానికి ఒక ఎలక్షన్ పెట్టారు, రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే నా ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకు నేను కొన్ని హక్కులు కల్పించాలంటే నేను రాజ్యాంగం యొక్క రచన విభాగంలో ఉండాలని తాపత్రయపడుతుంది అప్పటికే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని బాంబాయిలో నిలబెడితే ఈ సోకాల్డ్ పటేల్ అక్కడ తిష్ట వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టేంత వరకు పనిచేశాడు. అప్పుడు ఇప్పుడేదైతే తూర్పు పాకిస్తాన్ పోయి బంగ్లాదేశ్ అయిందో అక్కడ అది ఇండియాలో కలవకముందు అక్కడ ఉన్నటువంటి మెజారిటీ సమావేశం. ఇప్పుడు ఎవరైతే మనము మన చండాల్ అంటున్నట్టు పదాలలో కూడా తక్కువ కులాలను ఎలా తిడతారని, చండాల్ అనేటువంటిది ఛత్తీస్ పరిగణ అనే యొక్క ప్రాంతంలో ఈ మాదిగా అనే కులం అక్కడ చండాలుగా పిలుస్తారు. అక్కడ ఈ బీపీ మండల్ అనేటువంటి మహానుభావుడు రిజైన్ చేసి తనకు ఎన్నికైన రిజైన్ చేసి బాబాసాహెబ్ లేకపోతే రాజ్యాంగం ఎవడు రాస్తాడు అంత బాగా రాయలేడు కాబట్టి ఆ మహానుభావుడు ఉండాలని తను త్యాగం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కడ నిలబెట్టి అక్కడికే గెలిపించారు. అమ్మ వీడిని ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఓడగొట్టి పంపిస్తే మళ్ళీ ఆడికి వెళ్ళి ఎలక్ట్ అయ్యి వచ్చాడు, ఏం చేద్దాం. అయితే ఇప్పుడు ఆయన ఎలక్ట్ అయిన ప్రాంతాన్ని ఏంటంటే మళ్ళీ తూర్పు పాకిస్తాన్గా చేయాలి, పాకిస్తాన్ దేశీయుడు అయిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కరు ఆ యొక్క ఛత్తీస్ పరిగణలో గెలిస్తే కూడా అక్కడికి వెళ్ళి ఆయనని ఇందులోకి రాకుండా దాన్ని తూర్పు పాకిస్తాన్కి ఇచ్చేసారు. అంటే ఎవరు దేశభక్తులు ఎవరు దేశద్రోహులు సార్? అంటే మనవాదం అట్లా పనిచేస్తారు. అంటే మీరు ఒక దేశానికి సంబంధించినటువంటి మహానుభావుని మీ యొక్క ఈ చట్టసభలోకి రాకుండా ఇక్కడ అడ్డుకున్నారు, అక్కడ గెలిస్తే అక్కడికి వెళ్ళి తీసేసి ఆ దేశాన్ని వేరే దేశంగా మార్చినటువంటి దుర్మార్గులు మీరు. అక్కడ అది ఆ టైంలో అయితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కరు అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పారు, ఇలాగా నేను రాజ్యాంగ పరిషత్తులో ఉండాలి, నన్ను ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులోకి తీసుకుంటేనే మేము మీకు రాజ్యం ఇస్తామని అంటే స్వాతంత్రం ఇస్తామన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి గెలిపించి ఆయనని రాజ్యాంగ పరిషత్ అంటే ఇవి హిస్టరీ. అయితే తర్వాత అది తూర్పు పాకిస్తాన్ పోయి దాన్ని బంగ్లాదేశ్గా మార్చకముందు చేస్తున్నటువంటి ముజిబుర్ రెహమాన్ చేస్తున్న పోరాటానికి మనోళ్ళు సహకారం అందించి దాన్ని గెలిపించినటువంటి మహానుభావుడు ఎవడు? అప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ బాబు జగజీవన్ రామ్ ఏమన్నాడు, మా భారత సైన్యం యుద్ధం అంటూ చేస్తే తూర్పు పాకిస్తాన్లో ఉంటుంది మా కాలు, గెలిచేదాకా మేము అక్కడే ఉంటాం. అట్లా చేసి గెలిపించారు. దానికి నువ్వు రాజ్యం తీసుకొచ్చి ఇచ్చావు. నువ్వు సపరేట్ చేసినప్పుడు దుర్మార్గం నువ్వు చేస్తే దాన్ని మళ్ళీ ఒక మంచి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళకు దాన్ని యుద్ధం చేసి గెలిపించి ఇచ్చావు. కానీ బసవేశ్వరుని ప్రభావము తెలంగాణలో నిజంగా మనుషులను ప్రేమతో దయతో సర్వమాన సమానత్వాన్ని బోధించిన వారు కదా. ఇవాళ దాడి చేయడము, తిట్టడము, మేము చెప్పిన దానికి విను అని చెప్పడం, బసవేశ్వరుడు మార్పుకి ఏం చేసిండు ఆయన? ఇప్పుడు బసవేశ్వరుడు ఆ మహానుభావుడు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడు. పుట్టి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన అంటరానితనం, వివక్షత ఇవన్నీ కళ్ళారు చూసినటువంటి వ్యక్తులు చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నప్పటి నుంచే ఈ అంటచబుల్స్గా పిలువబడుతున్నట్టు వాళ్ళతోటి స్నేహంగా ఉండడం, వాళ్ళ వాడకి వెళ్ళడం ఇవన్నీ చూసినటువంటి వాళ్ళ కులస్తులు నీ కొడుకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మన పరువు తీస్తున్నాడు, ఈయనకి మీరు తగిన శాస్తి చేయమనంటే వాళ్ళు బలవంతంగా ఆయన నాలుక మీద చురుకు పెట్టారు ఎర్రగా అది కాల్చి. అయినా కూడా వాటన్నిటిని భరించి పెద్దగా కొంచెం తనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, జంధ్యం అనేది ఈ బాపనోళ్ళకి ఎందుకు ఉండాలి, ఇదొక మీకు గుర్తు అనుకో, ఏది మీ హైరార్కీకి మేమే గొప్పలం, ఇది అందరికీ వేయాలని చెప్పి దానికి ఒక లింగాన్ని పెట్టి అది లింగాయతులుగా దాని పేరు మార్చి అందరికీ జంధ్యాలు మనుషులందరూ సమానం అని చెప్పాడు. అట్లా ఆ ఉద్యమము అద్భుతంగా ఉత్తర మన కర్ణాటక నుంచి మొదలకై అది మొత్తము టోటల్గా మన తెలంగాణ బార్డర్స్లోనూ కర్ణాటకలో పూర్తిగా విస్తరించి మొత్తము ఎంతో ప్రభావాన్ని చేసింది బుద్ధుడి తర్వాత. అట్లా
బసవేశ్వరుడు బుద్ధుడు తర్వాత అద్భుతంగా సమాజంలో మార్పు తెచ్చిన వాడు బసవేశ్వరుడు. అవును. వీరబ్రహ్మం గారు తాను ఒక శిష్యుడు అయినప్పటికీ వారి ప్రభావం ఎట్లున్నది అంటే ఇవాళ మాట్లాడిన వాళ్ళు కాబట్టి ఈ డిస్కషన్ అనేది చాలా ప్రభావం సార్. వీరబ్రహ్మేంద్ర స్వామి అసలు ఏమన్నా ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చిన రాయలసీమకు ముఖ్యంగా కడప ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి అణిచివేత అంటే మన ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలో ఉన్నంత నీటి సౌకర్యం కానీ లేకుంటే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి సౌకర్యం కానీ లేక అన్నింటితోటి కరువు కాటకాలతోటి పేదరికంతో అల్లాడుతున్నటువంటి దాంట్లో భక్తి ఉద్యమాల ద్వారా ప్రజలని తిరుగుబాటు చేయకుండా కాపాడినటువంటి దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా గొప్పవాడు. ఆయన అద్భుతమైనటువంటి తన యొక్క పాటల ద్వారా కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మాణం చేసారు. అది ఇప్పుడు కూడా మీరు గ్రామాలలో బ్రహ్మాండం వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అంటే భాగవతం ఆడతారు ఊళ్ళల్లో. మీకు ఒక శ్లోకం నేను వాడతారా? అంటే ఇప్పుడు వాడేందుకు నాకు లేదు కానీ నేను పాట రాశాను కానీ బ్రహ్మగారి మీద అందరి మీద సదాస్మరణీయులు అనేటువంటి దాంట్లో బుద్ధుడు నుంచి మొదలుకొని ఇప్పుడు నాకు అది గుర్తు రావడం లేదు తక్కువ నేను సరే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చేసినటువంటిది ఈవెన్ ఎన్టీ రామారావు లాంటి వాడు మహానుభావుడు. ఆయన గుండమ్మ కథలోనే బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే చెప్పాను బ్రహ్మంగా అప్పుడే చెప్పాను ఏమనగారు అట్లని చెప్పి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే కూడా ఆయన గుర్తుందో లేదో అప్పటికి బాబాసాహెబ్ కానీ ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఏమనని తన సినిమాలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారిని ప్రస్తావించినట్టు మహానుభావుడు. అందుకే ఇక్కడ బుద్ధుడి యొక్క స్టాచ్యూ పెట్టడానికి వాళ్ళ పూర్వీకులందరూ కూడా వాళ్ళందరూ పూర్వం బౌద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు కమ్మ వాళ్ళు ఎక్కువ బౌద్ధాన్ని ఆచరించినటువంటి వాళ్ళు. ఇంతకు పూర్వం రెడ్లు వీరశైవులు కదా ఎక్కువ మంది. రెడ్లు వీరశైవంలో ఉన్నారు, వీరశైవంలో రెడ్డిస్ ఉన్నారు, కానీ కమ్మ వాళ్ళు ఎక్కువ మాత్రం ఏంటంటే బౌద్ధంలో ఉన్నారు. మళ్ళా కొంత అంటే అమాల్గమేటెడ్ ఇప్పుడు పల్నాటి యుద్ధం ఉందనుకోండి, అక్కడ మన ఈ కన్నమ్మ నాయకుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ శైవానికి వైష్ణవానికి యుద్ధం. అదే ఇప్పుడు పల్నాడు బ్రహ్మనాయుడికి సంబంధించినట్టు అతను వైష్ణవుడు, తర్వాత ఈ మహాతల్లి ఏమో శివ అంటే వైష్ణవానికి సంబంధించింది. ఇది కూడా అంతకుముందు వీళ్ళిద్దరూ ఒకరు బౌద్ధంలో ఒకరు జైనంలో ఉన్నటువంటి వాళ్ళు. బౌద్ధ జైనాలకు సంబంధించినటువంటి అప్పుడు మతాలు కానీ గుడులు కానీ ఏం లేనటువంటి సమయంలో వీళ్ళు రెండు అంటే మానవునికి సంబంధించినటువంటి చక్కటి తాత్విక చింతనతో ఉద్భవించినటువంటి మన బౌద్ధము లేకపోతే ఇది ఏదైతుందో రెండుట్లలో ఉన్నటువంటి వాళ్ళే తర్వాత ఈ రెండు గ్రూపులుగా అందులో కొంతమంది ఇళ్ళ కొంతమంది కలిసినటువంటి పరిస్థితి. కానీ మన ప్రాంతంలో ఇట్లా అంటే గురువుల మీద తిరుగుబాటు చేసిన వారు లేదా సమాజానికి మంచి చేసిన వాళ్ళ మీద వీరశైవ శ్రీ ఎక్కడ లేదు కదా? లేదు. ఈ పరంపర అంటానంటే బ్రదర్ ఇక్కడ నేను చెప్తున్నా, దేవుడి కంటే దైవానికంటే తమను ఏ విధంగా నిరూపించుకుంటే మాకు లబ్ధి ఉన్నది, లాభం ఉంది, సీట్ వస్తుందా, డబ్బులు వస్తాయా, అధికారం వస్తాయా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టు. వీళ్ళు నిజమైన భక్తులు కాదు. నిజమైన భక్తులు అంటే ప్రేమ అభిమానంతో మనుషులు మారుస్తారు తప్పితే. ఇప్పుడు ఒక గుండాగాడు ఉంటాడు సార్ ఒక ఊర్లో, వాడు గుండాగాడు రౌడీజం చేసినంతసేపు భయపడుతూ ఉంటారు కొంతమంది, ఆ లోకల్గా ఉన్నాడు. వాడు సచ్చిన్నాడు వాళ్ళే పోయి వాడిని షో మీద థూ అని చూస్తారు. కానీ ఒక సచ్చిన తర్వాత మనిషి ఇంకా అయ్యో ఇంత అద్భుతమైనటువంటి ఇంత సమాజ సేవకుడు ఇంత గొప్ప వ్యక్తి చచ్చిపోయిన అంటే కన్నీళ్ళు కార్చే వాళ్ళు ఉండరు ఇక్కడ. అందుకే బుద్ధుడు ఏమంటే ప్రేమతో ఏదైనా జయించవచ్చు. ప్రపంచం జయించాడు బుద్ధుడు. ఆయన ఉన్నంటి కొన్ని ఆయన చనిపోయిన తర్వాత ఆయన అన్యాయులు అక్కడి నుంచి మొదలు అశోకుడు అక్కడి నుంచి మొదలు అంబేద్కర్ వీళ్ళందరూ ఎందుకు బుద్ధిజాన్ని వాళ్ళు ప్రిపేర్ చేశారండి? ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితం పుట్టిన బుద్ధుడు చనిపోతే ఇప్పటికెందుకు బౌద్ధం అంతటా విస్తరిస్తుంది? కెనడాలో కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఇప్పుడు బౌద్ధం కావాలంటారు. ఎందుకంటారు? గన్ కల్చర్ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అదంతా? ఈ గన్ కల్చర్ పోవాలంటానంటే ఈ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ ఇవన్నీ కూడా ఈ బుద్ధిజంలో ఉన్నాయని ఒక భావన వచ్చిన తర్వాత అందరూ బుద్ధిజానికి అట్రాక్ట్ అవుతున్నారు. అట్లా ఇప్పుడు సత్యాన్ని సత్యంగా చూడాలి. ఇప్పుడు ఇది ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాం. ఈ మధ్యకాలంలో
దళితుల మధ్య కూడా మీరు మనవాదులు అంటే మనవాదులను తిట్టుకున్నారు కదా, మరి వీళ్ళకి పరిష్కారం ఏమిటి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. అసలు ఇప్పుడు రిలవెంట్ ప్రశ్న ఇదే అన్నగారు. ఒకవేళ మనవాదులు మనమని అనుకోవడంలో అసలైన మనవాదులు సంతోషపడతారు. కాగల కార్యక్రమాన్ని గంధర్వులు తీరుస్తారంటే ఎట్లా సంతోషపడతారు, అట్లా ఆ మనవాదులు అసలైన మనవాదులు సంతోషపడతారు. ఎందుకంటే ఈ మనువాదం అనేది ఏంటంటే అది ఒక ఎయిడ్స్ లాంటిది. అదేంటి అంటే అంటుకుంటే పోదు, అది సచ్చదాకా వదలేదు. అట్లా ఇప్పుడున్నటువంటి మన కరోనా వచ్చింది కదా, కరోనా కంటే భయంకరమైనటువంటి ఏదైనా ఉందంటే అది మనువాదం. మనువాదం ఏంటిది? దాంట్లో అందరూ ఉండొచ్చు, ఫలానా అందుకే చెప్తున్నా, ఏ మాదిగోడు కానీ మాలోడు కానీ డక్కలు సింధి మాస్టర్ రెడ్డి కమ్మ కాప ఎవడన్నా కావచ్చు. మనువాదులు వేరే, జనవాదులు వేరే. జనవాదులు నేను చెప్పాను ఇంతకుముందు, జనవాదులు అంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే వాళ్ళందరూ జనవాదులు. మనువాదులు ఎవడు? నేను, నా భార్య, నా కుటుంబం, నా ఇల్లు, నా కారు, మేము మాత్రమే బాగుండాలి అంటే నేను మాత్రమే. నేను ఇక్కడ సింగులర్, మనం అనేది ప్లూరల్. ఈ మనం అనేది ఏంటంటే జనవాదము, నేను అనే సింగులర్ ఏంటంటే అది మనువాదం. ఇట్లా ఇప్పుడున్నటువంటి ఏబిసిడీలు కానీ వర్గీకరణ ఉద్యమాలలో నువ్వు మనవాదివాన్ని ఒకరు అంటుంటే నువ్వు మనవాదివాన్ని ఇంకోళ్ళు అంటుంటారు కదా. దీని వెనకాల అసలు మీకు ఈ ఉద్యమం ఇప్పటితో ఆగిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఏది వర్గీకరణకు సంబంధించినటువంటిది అద్భుతమైనటువంటి ఒక తీర్పు వచ్చింది. దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా మరి గవర్నర్లు రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకటన అయిన తెల్లారే అదే రోజు అసెంబ్లీలో మొట్టమొదలు నేను మా తెలంగాణలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉద్యమానికి నేను చొరవలు తీసుకొని దీన్ని అమలు చేస్తున్నాడు అన్న విధంగానే మరి ఈ ఏకసభ్య కమిషన్ వేసిండు. దాని రిపోర్ట్ రాగానే అదే రోజు సాయంత్రము అసెంబ్లీలో తమ యొక్క క్యాబినెట్ని సమావేశపరిచి ఆ యొక్క ఉద్యమానికి సంబంధించిన దాన్ని ఆమోదించిన వెంటనే మళ్ళీ ఇంకోటి పెట్టారు చురుకు. ఇంకేం పెట్టారు? ఏంటి మాకు ఇంతనేనా, మాకు ఇంకా 2 రావాలని ఒకరు అంటారు, నీకు 2 ఎట్లా వస్తాయి, మాకే ఇంకా 2 రావాలని వాళ్ళు అంటుండ్రు. ఇక్కడ ఎట్లుందంటానంటే ఇది కొనసాగాలి ఉద్యమం. ఇది ఇక్కడితో ప్యాచప్ అయితే కష్టం కదా. 30 ఏళ్ళు ఎంతో కాలం, ఎంతో సమయం, ఎంతో మేధస్సు పోయినటువంటి దీన్ని ఇంతవరకు క్లోజ్ చేసుకొని ఫస్ట్ పంచుకుందాం, తర్వాత పెంచుకుందాం, ఈ దిశగా ఆలోచన చేయాలి తప్పితే నీకు ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి అనేటువంటి దాన్ని ఇంకా దీన్ని రాజేయకండి. ఆ రేవంత్ రెడ్డి గారు ఎంత సాహసం చేసినట్టు నేను అనుకుంటున్నా. కేంద్రంలో కొప్పుల రాజు గారు అక్కడ రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి సలహాదారు, ఖర్గే గారు అదే సామాజిక వర్గం. అక్కడికి వెళ్ళి కిందికి వస్తే ఇక్కడ మీ రేవంత్ మన వివేక్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళని సముదాయించాడా, వాళ్ళని ఎట్లా చేశాడా కానీ వాళ్ళందరిని నొప్పించి ఒక ప్రకటన చేశాడు. ఆయన అంత కష్టపడ్డందుకు, అంత సాహసం చేసినా ఆయనని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఏంటంటే మంచి జరిగినప్పుడు దాన్ని అందరము ఆమోదిద్దాం, పంచుకుందాం, తర్వాత పెంచుకుందాం. ఇప్పుడు ఏమంటారు, లేదు ముందుగా పెంచుకో. అరే నీకు ఒక్క బిర్యానీ వండి పెట్టిరండి, వండి పెట్టి తినమంటారు. తినమంటే అక్కడ పాపం ఎవడో ఒక చుట్టం వచ్చిండు, 10 మందికి వండి పెట్టారు, 11 వచ్చాడు. వస్తే ఇనుకట్లు ఇస్తాం బాయ్, మాకు 10 మందికి అంటానంటే కుదరది. తల ఒక పిడికడు తీసి ఆయన ఒక ముద్ద పెట్టండి. మాలోళ్ళు కూడా మన సోదరులే కదనండి, అన్నదమ్ములు అంటారుగా. మాదిగ మాలన్నలో ఇద్దరన్నదమ్ములో వాళ్ళొకే తల్లి పిల్లలు, ఒకే తల్లి పిల్లలకు వద్దురయ్యే భేదము. మాదిగ మాలన్నలో ఇద్దరన్నదమ్ములో. ఊర్లల్లా నేను విన్నా సార్, గుడ్డును కోస్తే మాదిగోళ్ళు కోస్తే మాలోళ్ళు అడలే పక్కనే తీసుకొని ఈ మన కుప్పలు వేస్తారు కదా, కుప్పలు వేస్తానికి తీసుకుపోయేందుకు మన వాళ్ళు ఉండేటోళ్ళని నేను మా రాయపోలు మా అత్తమ్మల ఊరి కాడ విన్నమాట. ఇద్దరు కొట్టు మాంసం తిన్నోళ్ళు ఇప్పుడు మేము ప్రతివతల్లాగా మాట్లాడితే కుదరదు. అంతకంటే ముందుగా నేను ఇంకా ప్రతివతాలుగా మాట్లాడుతున్నాడు. గోవిందు అన్నారు. గోవింద అంటే అర్థం ఏంటిది? గోవింద కాదు, గోవింద అంటే గోలను కోసుకొని తినడం, యజ్ఞయాగాల పేర పశువులను బలిచ్చి దాన్ని తొడేవాడు తినాలి మెడవాడు తినాలంటని చెప్పేసి
దాన్ని మొత్తం పాలు వేసుకుని తిన్నటువంటి బ్రాహ్మణులు, ఇప్పుడు కాశ్మీర్ బ్రాహ్మణులు స్టిల్ వాళ్ళు తినేటువంటి రకమే. బ్రాహ్మణులు నీచు తినరు అంటారు కదా. ఇప్పుడు మీకు కలకత్తాలకు వెళ్తే బ్రాహ్మణులు అందరూ కూడా చేపలు తినేవాళ్ళు. ఉత్తర భారతదేశంలో కాశ్మీర్లో బ్రాహ్మణులు అందరూ కూడా గొడ్డు మాంసం తింటారు కదా. మరి తినమంటని చెప్పి అంటారు. మీరు తినగా మాకు దొరకకపోతే ఆ నకనకలాడుతున్న కడుపుతో తినడానికి మొదలుపెట్టారు. అన్నీ మీరు నేర్పినాయి కదా మాకు. అట్లా ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే చేసిర్రో పాపాలు, వాటి ఫలితాలను అనుభవించేటువంటి కాలం మొదలైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అర్పించాడో అప్పటి నుంచి మీకున్నట్టు వర్చస్సు, తేజస్సు, ఓజస్సు అంతా తగ్గుతూ రావడం. ఎందుకంటే మీరు చేసిన పాపాలన్నీ ఒక్కోటి బెట్టవలే అవుతున్నాయి కదా. ఇప్పుడు అన్నాడు ఆయన ఉదాహరణకి, తీన్మార్ మల్లన్న మొన్న అందరు రెడ్డిలేనా మీకనా అన్నీ అంటనా అన్నాడు. అంత దమ్ము ధైర్యం ఎట్లొచ్చింది ఆయనకి అనడానికి? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మాట్లాడే అవకాశం, స్పీకింగ్ అంటనంటే మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ, దాంతోపాటు ఉన్నటువంటి రక్షణలు అని ఉన్నాయి కాబట్టి మాట్లాడి ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు సందర్భంలో వర్గీకరణ దానికి పరిష్కారం ఏమిటి? మరి దానికి పరిష్కారం వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇప్పుడు వచ్చింది సార్. ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని మనం ఫస్ట్ ఆమోదించాలి. నో రిగ్రెట్స్. దానికి సంబంధించినట్టు దాన్ని ఇంకో దానికి లేదు. కొత్తలో ఇప్పుడు ఇద్దరం ఏకమై ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏబిసిడీలు వీటి కోసం నీకు రాజ్యంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజం గురించి చెప్పిన బాబాసాహెబ్. స్టేట్ సోషలిజం అంటే భూములు, జాగలు, విద్య, వైద్యం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్నాడు. ఉన్నాయా ఇప్పుడు? మొత్తం ప్రైవేటైజేషన్, మొత్తం కార్పొరేటు, ఆఖరికి లాస్ట్గా రైల్వేని కూడా మీరు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. దీన్ని కొట్లాడాల్సింది పోయి ఈ చిన్న వాటికి ఇంకా కొట్లాడుతూ అసలైనటువంటి టార్గెట్ వైపు పోకుండా మనం లాగుతున్నటువంటి దాన్ని ఇప్పుడు దాన్ని క్లోజ్ చేద్దాము. ఈ వర్గీకరణకు సంబంధించి వచ్చింది, ఇప్పుడు వచ్చింది కదా, పంచుకోండి. తర్వాత ఇంకా కావాలా పెంచుకునే పోరాటం ఉమ్మడిగా చేద్దాం. పెంచుకునేటువంటి అంశాలకు ఇంకా మనకంటేనంటే మాలోళ్ళ మాదిగలు కొంచెం పర్వాలేదు కదా. డక్కలి, సింధు, మాస్టి, ఈ రెల్లి వాళ్ళు మరింగా దారుణంగా ఉండాలి జీవితం, మరీ దారుణమైంది. వాళ్ళ గురించి మాట్లాడాలి కదా మీరు. వాళ్ళకి రానటువంటి అటువంటి అంశాల గురించి మనము పెద్దవాళ్ళుగా, అన్నలుగా వాళ్లకు వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మనకు వచ్చిందని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెంచుకోవాలంటే ఉమ్మడిగా పోరాటం, అన్నదమ్ముల్లా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనవాదులు మిగిలొద్దు అంటారు మీరు చెప్పే మాట. జనవాదులు ఉండాలి అంటున్నాను సార్. ఇవాళ మళ్ళీ నేను ఇక్కడికి దాడి ఘటన సందర్భానికి వస్తాను. నేను తెలంగాణ సమాజంలో వ్యక్తుల మధ్య భేదాలను తొలగించి మనుషులందరూ ఒకటే, ఒకరి భావాన్ని మరొకరిపైన బలవంతంగా రుద్దకూడదు అని చైతన్యపరిచిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మీరు గమనించిన వాళ్ళు? ఉదాహరణకి ఇప్పుడు ఇది చాలామంది ఇతర వర్గాల వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు గోనెల ప్రకాష్ ఉన్నాడు, తర్వాత ఆయన కొన్నిట్లలో మాట్లాడుతున్నాడు. అవునవును. అంటే ఎన్ని సీక్రెట్స్ అన్నీ బయట పెట్టాడు. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది పూర్వం ఉండ్రి ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు ఎట్లుండబోతుందని లైబ్రరీ వివరాలు అట్నే చాలామంది సార్. ఇప్పుడు ఉదాహరణకి ఆయన తీన్మార్ మల్లన్న అన్నాడు, రెడ్డిల గురించి మొత్తం చెప్పిన లీస్ట్ తీసుకొచ్చి చెప్పొచ్చిండు. అసలు ఏ వగింపు అనిపిస్తలేదా మనకి? ఇప్పుడు మన అంబేద్కరిజాన్ని కూడా ఎట్లా చేసిన మనోళ్ళు అంటే సంధికి గొంతుకేమో అంబేద్కర్ స్టాచ్యూ పెడతాం మనం, కానీ పాడేది ఏమైనా పాట పాడుతున్నాము? పేరేమో అంబేద్కర్ది, జై భీము, చేసేది జై శ్రీరామ్. నీకు వీరనగర్ గిన్నె ఉంది సార్ మన దగ్గర, చింతల బస్తీ పక్కన. అక్కడంతా మాలోళ్ళ బస్తీ ఎక్కువ, కానీ పక్కన పెద్ద వీరనగర్లో హనుమాన్ది మందిరం ఉంది. దాంట్లో అందరూ మళ్ళా బొట్లు పెట్టుకొని హనుమంతుని గుడి పోయేటోళ్ళంతా మాలోళ్ళే. నిజమైనటువంటి అంబేద్కర్ లేదండి. నువ్వు అంబేద్కర్ అటువంటిప్పుడు అంబేద్కర్ పేరు చెప్పకు. అంబేద్కర్కి ఏం చెప్పాలి? అంబేద్కర్ చెప్పినట్టు 20 ప్రతిజ్ఞలు ఉన్నాయి కదా బౌద్ధాన్ని తీసుకుంటప్పుడు. ఇప్పుడు ఒకదాన్ని పాటిస్తే పూర్తిగా పాటించాలి సార్. సగం పెట్టి ఏంటిది? సగం పాటించి సగం అంబేద్కర్ అనేసి ఎందుకు ప్రజల్ని మోసం చేయడం మనం? అంబేద్కర్ కుల నిర్మూలన గురించి చెప్పిండు సార్, ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. దాన్ని చూసే మన మాన్యశ్రీ కాంచీరామ్ తన జీవితం అంతా త్యాగం చేసి ఒక మామూలు స్త్రీని కూడా ముఖ్యమంత్రి 4 సార్లు చేసిండు అనుకుందాం. మరి మనం ఏం చేస్తున్నామండి?
బాబాసాహెబ్ జావో అప్పుడు దీవానోं पे लिख लो आने वाले दिनों में तुम होने वाले राजा అన్నాడు. నేను మీకు ఓటు ఇచ్చిన రా భయ్ పొండి రాజ్యం మీద, జిస్కా జిత్నా సంఖ్యా భారీ ఉస్కా ఉత్నా భాగ్యదారి. కాంచీరామ్ చెప్పింది. మరి ఎందుకు మరి ఈ మనోళ్ళు కాంచీరామ్ నడవాలి కదా ఆయన బాటలలో. వాళ్ళు మాలోళ్ళు కావచ్చు, మాదిగలు భయ్. ఈ రాజ్యం ఏమన్నాడు, యూపీకే బాద్ హమ్ ఏపీకో సత్తామే లానాచారం అన్నాడు. ఆ భయానికి కదా ఈ మాలమాదిగల యొక్క ఉద్యమం వచ్చింది. ఆ భయంకే కదా ఈ మాలమాదిగల ఉద్యమం రానికి పెద్ద సీక్రెట్ ఉంది సార్. ఇది ఏం సీక్రెట్ ఉంది అని ఇప్పుడు ఈ ఈ ఈ అంశంలో చెప్తాను ఏమంటానంటే, కాశీరామ్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో, మొత్తం అంతా కూడా మొత్తం భారతదేశం అల్లల్లా ఆడుతున్నదో, ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టి నేను యూపీ తర్వాత ఏపీని బహుజన రాజ్యం తీసుకొస్తా అని చెప్పిండు. అప్పుడు ఈ పాలకవర్గాలకు భయం పుట్టి ఆనాడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి అన్ని కులం మీటింగ్ పెట్టించిండు 94లో. రెడ్డిలది ఒక కులం, మాలలది ఒక కులం సంఘం మీటింగ్, మాది వాళ్ళది ఒక మీటింగ్ సంఘాలు పెట్టించి ఎవరికి వారికి మేమంతా చూసుకుంటామని చెప్పేసి తయ్యలాగా ప్రకటిస్తున్నాడు ఇవ్వకున్నా కూడా. అందులో భాగంగానే ఆ రోజు 94లో నిజాం కాలేజీలో జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్లో మేము వర్గీకరణ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించకపోవడంతో ఆ కోపంతో ఆ అసనంతో వెళ్ళిపోయి ఈదుమూడిలో తయారైనటువంటిది. అంతకుముందే ఈదుమూడిలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి సార్ మీకు ఈ సందర్భంగా. ఈదుమూడిలో ఎప్పుడైతే దళిత మహాసభ ఏర్పడ్డదో, మంచి దళితులు చైతన్యం అవుతారో, కత్తి పద్మారావు లాంటి మహానుభావులు, తారకం లాంటి వాళ్ళ మహానుభావులు తీసుకున్న చొరవ ఇస్తున్న స్పీచెస్ తోటి చైతన్యవంతులైనటువంటి వాళ్ళు ఈదుమూడిలో ఒక సంఘటన జరిగింది. ఈదుమూడి అనే గ్రామం ఇప్పుడు ఏదైతే మాదిగ దండరకు మూలమైందో ఆ గ్రామంలో భూమి పంపకం పెట్టారు నాటి పాలకులు. భూ పంపకం దాంట్లో మాదిగోళ్ళు ఉండ్రు, మాలోళ్ళు ఉండ్రు సార్. ఈ మాదిగోళ్ళు మాలోళ్ళు ఇద్దరు కలిసి దళిత మహాసభలో పనిచేస్తారు అప్పటికే. దాంట్లో మాలోళ్ళకు 25 మందికి ఉన్నటువంటి ఒక 32 మందిలో 27-28 మందికి మాలోళ్ళకే ఇచ్చేస్తారు. మాదిగోళ్ళ పేరు లేవల్లా. ఏది భూ పంపిణీ. అప్పుడు ఏమైందంటే, అరే ఇద్దరం ఉన్నాం కదా ఇక్కడ, కేవలం మాలోళ్ళకి ఇచ్చిన మాకు ఇవ్వలేదనే విషయంతో అక్కడ మాదిగోళ్ళు కొంచెం ఒక ప్రశ్న లేవదీశారు. ప్రశ్న లేవదీసి ఇదే ప్రశ్నని ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అడిగారు దళిత మహాసభ. అప్పుడు కత్తి పద్మరావు అంటే వద్దొద్దు, మనం వీటిలోకి పోతే మన ఉద్యమం జరగదు, మన రాజకీయ అధికారం దిక్కు మనం వెళ్ళాలి, దీన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అన్నప్పుడు, మరి నీ అమ్మ మనకు ఎక్కడ చూస్తే లేదు, రాజ్యంలో లేదు, అధికారంలో లేదు, అన్నిట్లో లేదు, మనం ఏదైనా హక్కులు అడిగితే దీన్ని సబ్సైడ్ చేస్తున్నారు, మనం మన కోసం పోరాటం చేయాలన్నప్పుడు పెట్టుకున్నారు. వచ్చినప్పుడు అప్పుడు మందకృష్ణ మాదిగ, శివసాగరంబడి పనిచేస్తున్న మందకృష్ణ మాదిగ దీంట్లోకి వచ్చి ఆయన మెల్లగా ఈ నాయకత్వాన్ని అంతా ఇది చేసి దీని వెనుక మన కృపాకర్ మాదిగ ఉన్నాడు, విజయరావు, చాలామంది ఉన్నారు. అయితే దీనికి ముఖ్య కారకులు మాత్రం కనకారావు, విజయ్ కుమార్ అని అతను చనిపోయాడు. దాని తర్వాత మందకృష్ణ మాదిగ, కృపాకర్, ఇట్లాగా ఈ మొదలైన అదొక అంశం. కానీ ఇక్కడ వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు నిజంగానే ఈ జనరేషన్లో వాళ్ళు చేయాల్సింది ఏమిటి మీరు సార్? ఒక్క విషయం, ఫస్ట్ వీరరాఘవరెడ్డి గారికి నిజంగా ఒక చిన్న రిక్వెస్ట్ నాకు. ముందుగా మీ రెడ్డిలకు ప్రతి గుళ్ళల్లో పూజారులను చేయించు, పూజారులను చేయించి నీకు వచ్చిన మంత్రాలు వచ్చినాయి, కొన్ని బట్టిన మంత్రాలు ఉన్నాయి కదా, అవి అందరినీ నేర్పించి మీ దామాషా ప్రకారం ఇప్పుడైతే అధికారంలో 40 మంది ఇట్లా రెడ్డిలు ఇక్కడ ఎట్లుండో, మీ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడే ఎట్లుండో అన్ని శాతము గుడిలల్లో పూజారులకు పెట్టించు. అక్కడ ఆ పని చేసినాక ఇక్కడ దాడి లాంటి దానికి వస్తే మేము మాలాంటి వాళ్ళని కూడా స్వాగతిస్తాం. నువ్వు ఎవరితోటో ఎవరి మెప్పు కోసమో లేకుంటే ఏదో దీనికోసం చేస్తే ఇది ఏ సమాజం హర్షించదు, ఏ మనుషులు హర్షించరు. కలుస్తారా పోయి రంగారెడ్డి గారిని? ఎవరిని? మీరు తప్పకుండా కలుస్తాం సార్. ఎందుకంటే మేము గత కొన్ని 47 సంవత్సరాలు మాది విశ్వజన కళామండలి పెట్టి ఈ హెచ్చుతగ్గులు లేని, ఆధిపత్యం లేని, కులాలు లేని సమాజం నిర్మాణంలో భాగంగా పనిచేస్తున్నాం. మాకు మాలోడు దోస్తు కాదు, మాది కూడా దోస్తు కాదు. జనవాదులు ఎవరైతుండ్రో, అది బుద్ధుడు కావచ్చు, బసవేశ్వరుడు కావచ్చు, పూరే కావచ్చు, పెరిగారు, నారాయణ గురు ఎవరైనా కావచ్చు, వారి ఆలోచనలు పాటించి ముందుకెళ్ళే వాళ్ళ యొక్క
ఉద్యమాలని వారి ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్తూ జనాన్ని చైతన్యం చేస్తున్నాం. అట్నే భాగంగా ఆ రంగారావుకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. అతని యొక్క దుర్మార్గమైన చర్యల మీద వెంటనే ప్రభుత్వం స్పందించి అతన్ని అరెస్ట్ చేశారు కదా, అట్నే మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వారికి తగిన శిక్షలు చట్ట ప్రకారంగా వేయాలి. బలవంతం ఒప్పిస్తున్నట్టు ఆ వీడియోలో ఆయనను. అదే సార్, అది ఎంత అది అన్యాయం కదా, అది రాజ్యాంగ వ్యతిరేకం కదా. అటువంటిది ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఒప్పుకోవద్దు అంటున్నా నేను. రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. వాస్తవానికి ఆ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి, చర్చ వచ్చింది కాబట్టి వేరే ఒక అంశం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకునిపై జరిగిన దాడి వాస్తవానికి చాలామందిని కదిలించింది, చాలామందిని ఆవేదన గురి చేసింది. ఒక వ్యక్తి భావప్రజ్ఞా స్వేచ్ఛను అడ్డుకోవడం, అందులో ఒకటి అతని ఆలోచనను అడ్డుకోవడము, అతని అభిప్రాయాన్ని అడ్డుకోవడము, బలవంతంగా ఇతరుల అభిప్రాయాన్ని వారిపైన రుద్దడము, అంటే ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఇన్ని రాజ్యాంగం ఉన్న ఇన్ని ఆర్టికల్స్ అక్కడ కనబడుతూ ఉన్నాయి. వాటి అంటే ఆ ఘటన దానిపైన ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించింది. ప్రభుత్వం పరంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి ఘటనలు వారు కులాలు లేకుండా దేవుని ముందు అందరూ సమానమని చెప్పడం కాదు, చేసి చూపించడం, బహుశా చూపించే ప్రయత్నం కూడా వారు చేసిండ్రు. కాబట్టి అలాంటి వారి విషయంలో సమాజం నుంచి మద్దతు ఉన్నది, ఇంకా అది పెరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.